హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ సేమియా ఉప్మా. ఈ స్టైల్లో సేమియా ఉప్మా చేశారంటే వంట రాని వాళ్ళు కూడా 10 నిమిషాల్లో ఈజీ అండ్ టేస్టీగా సేమియా ఉప్మా చేసేస్తారు. టేస్టీ సేమియా ఉప్మా ఎలా చేయాలో ఈజీగా చెప్పేస్తాను, ఫాలో అయిపోండి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని 6 నుండి 7 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత తాలింపు దినుసులు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 ఎండుమిర్చి తుంచి అందులో వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు అలాగే ఉంచుకొని తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, ఇంచ్ అల్లం తరుగు వేసుకొని 1 పెద్ద సైజ్ ఉల్లిపాయ సన్నటి తరుగు వేసుకొని ఓరెమ్మ కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ సేమియా యాడ్ చేసుకొని ఇలా సేమియాతో జీడిపప్పు వేయిస్తే జీడిపప్పు ఫ్లేవర్ సేమియా ఫ్లేవర్ మిక్స్ అయ్యి ఉప్మా మంచి ఫ్లేవర్ వస్తుంది. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.5 గ్లాసు తగినంత ఉప్పు కలిపిన గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసుకొని కాస్త ఇంగువ యాడ్ చేసుకొని ఓసారి రుచి చూసి ఉప్పు చాలుకుంటే వేసుకోవాలి. తర్వాత 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకొని లో ఫ్లేమ్లో ఓ 1/2 నిమిషం పాటు సేమియా చెదరకుండా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఓ 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. అంతే, టేస్టీ డెలీషియస్ సేమియా ఉప్మా రెడీ. మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు, పచ్చిశనగపప్పు పలుకులు పంటి కింద తగులుతూ సూపర్ టేస్టీ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.